హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో చికెన్ బిర్యానీ అండి. ఇది కేజీనో అర కేజీనో కాదండి, అక్షరాల 4 కేజీల చికెను 3 కేజీల రైస్తో చేసిన కంప్లీట్ 7 కేజీల చికెన్ బిర్యానీ అండి. మేము ఈ సండేకి అందరిమీ కలిసి మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక చోట కూర్చుని 7 కేజీల బిర్యానీ చేసుకునేసి చక్కటి చిక్కటి కమ్మని రైతా చేసేసుకుని ఫుల్గా కూల్ డ్రింక్స్ పెట్టుకుని జాలీగా ఈ సండేని బాగా ఎంజాయ్ చేశామండి. అయితే ఆ ఎంజాయ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంది, అంత పెద్ద మెజర్మెంట్తో బిర్యానీ అనేది హోటల్లో లాగా ఎలా చేస్తున్నాము అనేది ఇవాల్టి మన వీడియో అన్నమాట. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా అందరూ ఒక చోట కూర్చున్నప్పుడు ఏ మెజర్మెంట్స్తో ఎంత క్వాంటిటీలో బిర్యానీ చేసుకోవాలి, ఏమేమి ఎలా వెయ్యాలి అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా టిప్స్ అండ్ కొలతలతో సహా చెప్తాను, ఎక్కడ మిస్ చేయకండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి అలా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేసేయండి. ఇది ఫుల్గా ఎంటర్టైన్గా ఉంటుంది, అలాగే మంచి బిర్యానీ కూడా కొలతలతో సహా చెప్పేస్తాను. అయితే చూడండి, ఫస్ట్ అందరం కలిసి వెల్లుల్లిపాయలు, అల్లము, మసాలాకి సంబంధించినవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాము. కానీ ఇక్కడ మా అత్తయ్య, మా పిన్ని చూడండి ఎంత కామెడీ చేసేస్తున్నారో. ఇక్కడ కామెడీ వెరీ సింపుల్ అండి. వీళ్ళిద్దరూ వక్కాకేసుకుంటారు. అలా వక్కాకేసుకోవడం మా వారికి నచ్చదు. అయితే ఆయనకి తెలియకుండా వీళ్ళు వేసుకుని మెయింటైన్ చేస్తూ ఉంటారు కనిపించకుండా. అయితే ఇక్కడ ఈ అకేషన్ లాగా జరిగే ఈ సందర్భాన్ని బాగా అందరం కలిసి కట్టుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు మా వారు బయటికి ఇంట్లోకి అలా వస్తూ ఉన్నారు. వీళ్ళు సీక్రెట్గా వేసుకుంటుంటే వీళ్ళు వెళ్ళిన ప్రతి చోటకి ఆయన కనిపిస్తూ ఉన్నారంట. అది చెప్పుకుని బుడుబుడా వస్తున్నారు అనేసి చెప్పుకుంటూ నవ్వుతూ ఉన్నారనమాట. అయితే ఇదిగోండి, ఇక్కడ మా అత్తయ్య 4 కేజీలు చికెన్ని ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా బయట ట్యాప్ దగ్గర కూర్చొని నీట్గా కడుగుతుంది. ఏమైనా చెత్త చెదారం ఏదైనా పైన ఏదైనా ఉన్నాయా అనేసి చూసుకుంటూ నీట్గా 1కి 4-5 సార్లు కడిగేసేసింది. ఈలోపు మేము బయట రేకుల కింద కట్టెల పొయ్యి పెట్టుకునేస్తున్నాము. మా అత్తయ్య ఆల్రెడీ అక్కడ సిమెంట్తో కట్టెల పొయ్యి పెట్టి ఉంది. ఆ పొయ్యి మీద ఈ బిర్యానీ చేస్తున్నాము. ఇక్కడ మొత్తము కూడా మనకి 4 కేజీలు చికెను, 3 కేజీలు రైస్ కాబట్టి ఇక్కడ ఆయిల్ వచ్చేసి 1/2 కేజీ ఆయిల్ వేసేస్తున్నాము. 1/2 కేజీ 1/2 లీటర్ ఆయిల్ అయితే ఈ 7 కేజీలు అయిపోయింది కదా మొత్తము, దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో 1/2 లీటర్ ఆయిల్ వేసుకొని అన్నీ మనం ఏమైతే బిర్యానీలో వేసుకుంటామో ఆ స్పైసెస్ అన్నీ ఒక్కొక్క ఈచ్ 1 5-5తో వేసేసాము. వేసేసి 1 కేజీ ఉల్లిపాయలు, కరెక్ట్గా కేజీ ఉల్లిపాయలు, ఒక 150 గ్రామ్స్ గ్రీన్ చిల్లీ వేసాము. కొలతలు బాగా గుర్తుపెట్టుకోండి. 1 కిలో ఆనియన్స్, ఒక 100 గ్రామ్స్ ఆర్ 150 గ్రామ్స్ స్పైస్ని మీరు అడ్జస్ట్ చేసుకుని అంత గ్రీన్ చిల్లీ వేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఒక 200 గ్రామ్స్ అల్లము, 200 గ్రామ్స్ పైన ఇంకొక గడ్డ ఎక్స్ట్రాగా వెల్లుల్లిపాయి, అలాగే ఒక 200 గ్రామ్స్ కొబ్బరి, ఇవన్నీ కూడా దానికి సపరేట్గా పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత టమోటాస్ని కూడా 1 కిలో వేస్తున్నాము. 1 కిలో ఆనియన్, 1 కిలో టమోటాస్, 150 గ్రామ్స్ గ్రీన్ చిల్లీ, అలాగే 200 గ్రామ్స్ అల్లం, 200 వెల్లుల్లి, 200 పచ్చి కొబ్బరి, ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాము. అలా చేసి పెట్టుకుని ఇక్కడ ఆనియన్ అనేది కొంచెం బ్రౌనిష్గా వచ్చిన తర్వాత అల్లము, వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసి అలా బాగా వేయించుతూ ఉన్నాము. ఇక్కడ పొయ్యి దగ్గర ఎండ అనేది సగం పడుతుంది, సగం పడట్లేదు. దానివల్ల లైటింగ్ అనేది ఆ విధంగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఇలా బాగా వేసి కలుపుతూ ఉండి కలిపిన తర్వాత ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ని అలా వేసేసామన్నమాట. అలా వేసి బాగా కలపండి. ఎప్పటి వరకు అంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత మటుకు నిదానంగా కలపండి.
మూత పెట్టేసి కొంచెం సేపు ఉంచండి. అలా ఉంచితే కూడా వాటర్ అంతా వెళ్ళిపోయి నీట్గా అడుగంటకుండా దగ్గర చూసుకుంటూ వేయించుకోండి. చూడండి, మేము అంత పెద్ద ఫ్లేమ్ వస్తున్నా కూడా ఎక్కడ అడుగంటటం లేదు. అలా దగ్గరుండి జాగ్రత్తగా మసాలాలన్నీ కూడా వేయించుకునేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మొత్తం 7 kgs పడుతుంది కదా, అందుకని 150 grams ధనియా పౌడర్ వేసేస్తున్నాము. అలాగే 100 grams గ్రీన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాము. ఎందుకని ముందు 150 grams గ్రీన్ చిల్లీ వేసాము. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 100 grams రెడ్ చిల్లీ పౌడరు, 100 grams ధనియా పౌడరు. ఇవైతే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. అలా వేసి బాగా కొంచెం సేపు కలిపి ఆ తర్వాత ఈ టమోటా ముక్కలన్నిటినీ కూడా వేసుకునేసేసి అది కూడా బాగా మగ్గనిద్దాము. ఇలా వేసేసిన తర్వాత బాగా మగ్గనిచ్చేద్దాము. ఇలా మగ్గుతూ ఉన్న స్టేజ్లో చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో. అందులో కూడా బయట కట్టెలు పొయ్యి కదా, ఫ్లేమ్ బాగా తగులుతుంది. సో దగ్గరే ఉండండి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. అలా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో చికెను, ఆ చికెన్ మొత్తాన్ని కూడా నీళ్ళని పిండుకుంటూ చికెన్ని వేసేసేయండి. ఇలా మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ రండి. చికెన్లో ఏమైనా కోడికి సంబంధించిన పీచు కానీ ఏదైనా ఉంటే కూడా చూసుకుంటూ వేయండి. ఆ తర్వాత మనం మొత్తం 7 kgs రైస్, 3 kgs చికెన్, 4 kgs అంటే మన గుప్పెడితో ఏదైతే గుప్పెడు ఇలా పట్టుకుని ఇలా వేసేస్తే ఎంతైతే కల్లుప్పు వస్తుందో అలా మొత్తం కేజీకి ఒక గుప్పెడు లెక్కన 7 kgsకి 7 గుప్పెళ్ళు అనమాట. కాబట్టి మేము ఇక్కడ ముందు ఒక 5 గుప్పెళ్ళు కల్లుప్పును వేసి బాగా కలుపుతున్నాము. మళ్ళీ మనం వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా మిగతా 2 గుప్పెళ్ళు ఉప్పు వేసుకుందాము. మనం ఎక్కడ టేస్ట్ కూడా చూడనక్కల్లా పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. కావాలంటే మీకు డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. మేమైతే ఎక్కడా చెక్ చేయలేదు, నీట్గా వచ్చేస్తుంది. అలా చికెన్ వేసిన తర్వాత మనం కడిగినప్పుడు వాటర్ చేరుతుంది కదా, దాంతోపాటుగా సాల్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం రిలీజ్ అవుతుంది. అది మొత్తాన్ని కూడా బాగా మగ్గనిద్దాము మనం ప్లేట్ పెట్టేసి. ఈలోపు మా పిన్ని వాళ్ళైతే అలా సన్లైట్ అనేది బాగా పడుతుంది, వీడియోలోకి సగం లైటింగు సగం లేకుండా అలా వస్తుందని బెడ్షీట్ అనేది ఆ రేకులకి కప్పేస్తున్నారనమాట. అలా కప్పేసి ఆలోపు ఇదిగోండి ఇలా వచ్చింది. ఆ తర్వాత మన ఆచి గరం మసాలా ఉంది కదా, అవి మొత్తము కూడా మేము 4 ప్యాకెట్స్ తీసుకొచ్చాం. 5 రూపీస్వి 5 రూపీస్వి మాత్రమే 4 ప్యాకెట్స్. ఎందుకు, కిలోకి ఒక ప్యాకెట్ లెక్కన 4 కిలోలకి 4 గరం మసాలా ప్యాకెట్స్ వేసేస్తున్నాం అనమాట. అది వేసాము అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ మా దగ్గర ఇంట్లో పౌడర్ చేసింది లేదు, అందుకని ఆచి మసాలాసే వాడుతున్నాము. అదైతే మంచిగా టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అంతేకాకుండా కెమికల్స్ అనేవి చాలా తక్కువలో ఉంటాయి అని మా అభిప్రాయం అనమాట. అందుకని ఆచి గరం మసాలా వేసేసాము. వేసి కలిపి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఇది ఎంత వేస్తున్నామంటే మా దగ్గర పెద్ద సైజు కొత్తిమీర కట్టలు, పుదీనా కట్టలు అమ్ముతారు. సో దాంట్లో హాఫ్ కొత్తిమీర, హాఫ్ పుదీనా ఇవన్నీ కూడా కలిపి అట్లా వేసేసాం. ఎందుకని 7 kgs కదా మొత్తము రైస్ విత్ చికెన్, దానికి మంచి ఫ్లేవర్ పట్టాలి అంటే ఆ మాత్రం కొత్తిమీర, పుదీనా వేస్తేనే బిర్యానీ బాగుంటుంది. బిర్యానీకంతా కూడా ఈ కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకని మేము అది ఎప్పుడూ ఎక్కువే వేస్తాము. అలా వేసిన తర్వాత చూడండి కుతుకుతా అని బాగా ఉడుకుతుంది. బాగా ఉడకనివ్వండి. ఆ వాటర్ అంతా కూడా మంచిగా ఇనికిపోయిన తర్వాత తక్కువ ఫ్లేమ్లోకి వచ్చిన తర్వాత వాటర్ వేసుకుందాము. ఈ వాటర్ కూడా ఎలా వేసుకోవాలి, ఒక గ్లాస్కి 1.25 గ్లాసు వాటర్ వేయండి. ఇవి నార్మల్ మనం తినే మసూరా బియ్యం అనమాట, బాస్మతి రైస్ కాదు. అయితే మసూరా బియ్యానికి గ్లాస్కి 2 గ్లాసులు పోయాలి. కానీ మేము బియ్యం ముందే పొద్దున్నే నానబెట్టాం కాబట్టి, బియ్యం బాగా నానున్నాయి కాబట్టి అందుకని ఒక గ్లాసుకి 1.25 గ్లాసు చొప్పున
వాటర్ వేసేస్తున్నాము. అయితే ఆల్రెడీ మనం 3 కేజీల రైస్ని గ్లాస్తో కొలుచుకుని వచ్చిన దాన్ని ఒక గ్లాస్కి 1.25 గ్లాస్ చొప్పున నీళ్లు బాగా పోసేస్తున్నాము. ఇలా పోసేసిన తర్వాత ముందుగా ఒక 5 గ్లాసులు 5 గుప్పెళ్ళు ఉప్పు వేస్తున్నాం కదా, మిగతా 2 గుప్పెళ్ళు ఉప్పు కూడా అందులో వేసేసేసేయండి. అలా వేసి ఒక్కసారి అలా గెంటుతో కలిపేసేసి మూత పెట్టాము అంటే అది బాగా తెరులుతుంది. అలా బాగా కలిపి వదిలేసేసేయండి. అలా వదిలేసామంటే బాగా తెరులుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదా అని డౌట్ ఏమన్నా ఉంది అంటే చెక్ చేసుకోండి. ఒక్కసారి అలా సాల్ట్ చెక్ చేసుకొని మీకు సరిపోయిందా లేదా చూసుకోండి. మాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. 1 కేజీకి 1 గుప్పెడు కల్లుప్పు లెక్కన వేసాము అంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం తిరిగి మరిగి కూడా చూడనక్కర్లేదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అందులోనూ మనం ఈరోజు బిర్యానీ అయితే చూడండి, ఇలా చూస్తేనే పైన ఆ విధంగా ఉంది అంటేనే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందని అర్థము. అందులోనూ మనం కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. ఆ కట్టెల పొయ్యి మీద ఆ పొగ స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్తో టేస్ట్ కూడా అద్దిరిపోతుంది అనుకోండి. ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అసలుకి వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. చూడండి, అదిగోండి, ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టేసి పుల్లలన్నీ లోపలికి నెట్టేసేసుకొని బాగా ఉడకనివ్వండి. ఎంతసేపు ఉడకాలంటే ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తూ ఉంది చూడండి. ఇలా వచ్చేటప్పుడు పుల్లలు మాత్రమే బయటికి పెట్టేస్తాము, ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి. పుల్లలు మాత్రమే బయటకు పెట్టేసి మనం ఆర్పకుండా పుల్లలు మాత్రమే బయట పెట్టండి. అలా పెట్టాము అంటే బాగా ఇనుకుతూ ఉంటుంది. ఈలోపు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి పెరుగు చట్నీని చేసేసారు. బాగా చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసేసి, పెరుగు వేసేసి, ఉప్పు సరిపడంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టేశారు. ఈలోపు మనం పుల్లలు మాత్రమే బయటకు తీసాము, నిప్పుల్ని వాటిని వేటిని కదిలించలేదు. అయితే చూడండి ఎలా వచ్చిందో, ఇదిగోండి ఇలా. ఇంకా కొంచెం వాటర్ తడి ఉందన్నమాట. అందులో రైస్ కూడా కొంచెం ఉడికింది అంటే ఇంకా బాగా వస్తుంది. అందుకని కింద నుంచి పైకి ఒక్కసారి అలా అనేసేసి అడ్జస్ట్ చేసుకుని ఆ తర్వాత మూత పెట్టేసి దానిపైన వాటర్ ఉన్న గిన్నెని దాని మీద వెయిట్ పెట్టేసామనుకోండి, మాయిశ్చరైజర్ అనేది బయటికి వెళ్ళకుండా చక్కగా ఉడుకుతుంది. పొయ్యిలో పుల్లలన్నీ బయటికి లాగేసాం కదా, నిప్పులు మాత్రమే ఉన్నాయి. ఆ నిప్పులతోనే అది బాగా మగ్గిపోయి దమ్ములాగా అయిపోతుంది అనమాట. అలా అయిపోయిన తర్వాత మంచి టేస్ట్తో బాగా చక్కగా స్మూత్గా రైసు, జ్యూసీగా చికెన్ పీసు, ముక్కకి బాగా ఉప్పు కారాలు పట్టి అద్భుతంగా ఉంటుందనుకోండి. అలా అయిపోయిన తర్వాత ఇక ఇదిగోండి మేమిద్దరం తీసుకుని లోపల పేపర్ వేసి ఆ పేపర్ పైన ఆ గిన్నె పెట్టాం, ఎందుకంటే మసి అంటుకోకుండా ఉండటం కోసం. అయితే ఇంట్లో మేము దగ్గరగా 30 మెంబర్స్ ఉన్నాము. ఆ 30 మెంబర్స్కి కలిసి ఈ బిర్యానీ చేసుకున్నాం కదా, అందుకని ఇంట్లో ప్లేట్లన్నీ కడగాల్సి వస్తుందనేసి పేపర్ ప్లేట్స్ తెచ్చుకున్నాము. అలాగే గ్లాసెస్, యూజ్ అండ్ త్రో గ్లాసెస్ తెచ్చుకున్నాము. కూల్ డ్రింక్ వచ్చేసి బాగా ఒక స్ప్రైటు, ఒక థమ్స్అప్ 2 తీసుకొచ్చుకునేసామన్నమాట. ఎందుకని స్ప్రైట్ తాగే వాళ్ళం చాలామంది ఉన్నాము, అలాగే అది కూడా థమ్స్అప్ కూడా ఎక్కువ మంది తాగుతారు. ఇలా తీసుకునేసుకుని ఇంకా కూర్చున్నాము. మా ప్రకాష్ అన్న చూడండి, ఫస్ట్ వేడిగా ఉడకగానే లోపలికి తెచ్చిపెట్టగానే ఫస్ట్ ఆయన పెట్టించుకొని తినేస్తాడు. ఆయనకి 12 అంటే 12కి ఆ అన్న తినేయాలి, అందుకని వేడిగా పెట్టుకొని తింటూ ఉన్నాడు. పక్కన మా పిన్ని వాళ్ళు, మా అక్క వాళ్ళంతా కామెంట్ చేస్తూ ఉన్నారు, చూడు సరిగ్గా చెప్పు ప్రకాషు అనేసి, ఎలా ఉందో బిర్యానీ చెప్పు అనేసి. ఆ అన్నకి వాళ్ళందరూ ఉండి వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నాడు. ఇక అలా చక్కగా ఆ చికెన్ బిర్యానీ రైతాన్ని కలుపుకొని ముక్క కూడా చాలా జ్యూసీగా వచ్చింది అని చెప్తూ ఆ అన్న తింటూ ఉన్నాడు. ఆ తర్వాత అందరికీ ప్లేట్స్లో వడ్డిస్తూ ఉన్నాము. ఫస్ట్ లేడీస్ని కూర్చోబెట్టి లేడీస్కి పెడుతూ ఉన్నాము. ఎందుకని అంటే ఎప్పుడైనా లేడీసే ఫస్ట్ కాబట్టి అందుకని పెడుతున్నాము. మామూలుగా హస్బెండ్స్ తిన్నాక వైఫ్ తినాలి అంటారు కదా, కానీ ఇక్కడ మేము మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కాబట్టి అందరం కూర్చుని ఇలా బాగా తింటూ, అంటే చేసుకోవటానికి అన్నీ కట్ చేసుకుంటూ అలా కూర్చున్నాము. అందులో ఆకలి అనేది బాగా వేస్తుంది. అందులోనూ మగవాళ్ళంతా కూడా కొంచెం బయటికి వెళ్ళున్నారు, అలా పనుల మీద తిరుగుతూ ఉన్నారు.
సో మేమంతా కూర్చొని చక్కగా ఇలా వడ్డించుకొని 1 బై 1 తింటూ ఉన్నామన్నమాట. అయితే ఈ బిర్యానీ అయితే ఏ మాటగా మాట చెప్పుకోవాలి, చాలా అంటే చాలా బాగుంది. అసలుకి ఇంత ఎక్కువ చేస్తున్నాము, బాగా రాదేమో అనుకున్నాము, కానీ పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ మటుకు. ముక్క కానీ రైస్ కానీ అసలు బాగా బ్యాలెన్సింగ్గా ఉడికింది, బ్యాలెన్సింగ్గా టేస్ట్ ఉంది. అయితే చూడండి, మా పిన్ని ఫస్ట్ తినేసింది, ఇక కామెడీ చేసేస్తుంది. అంటే వాళ్ళ కొడుకుల గురించి చెప్పి 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 కామెడీ చేసి పక్కనుండే వాళ్ళందరినీ నవ్విస్తూ, మా అత్తయ్య అయితే వాటర్ తాగుతూ కొరపోయేటట్టు నవ్వుతూ ఇంత బాగా ఎంజాయ్ చేశామండి. అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇలా మేమందరం తినేసేసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండే టైంకి ఇక మిగతా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక వాళ్ళకు కూడా 1 బై 1 అన్ని ప్లేట్స్లోకి సర్వ్ చేసుకుంటూ అలా వడ్డించుకొని తింటూ ఉన్నారనమాట. అయితేనండి, మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఎక్కువ మందితో కూర్చుని బిర్యానీ చేసుకొని తినేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఎంజాయ్ చేస్తారు? ఒక్కసారి కామెంట్ చేయరు? మేము కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశామో మీరు కూడా ఇలాగే చేస్తారా అనేది తెలుసుకోవాలని ఉంది అండి. ఒక్కసారి కామెంట్ చేయండి. అయితే మన వీడియో నచ్చింది కదా? ఈసారి ఎప్పుడైనా మీ బంధువులు ఎక్కువ మంది ఉంటే ఈ కొలతలతో, ఈ మెజర్మెంట్స్తో బిర్యానీ చేసుకొని ఇంటిల్లపాది బాగా ఎంజాయ్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.